ఆగండి. అడుగు ముందుకేసారా దూకి చచ్చిపోతా. రేయ్ కొడక, నాకు దొరికినావంటే కైమా కింద తుక్కడాలుగా కోస్తా. దూకి చచ్చిపో. చావరా చావు, నీ శవంతో అయినా పైసలు వసూలు చేసుకుంటా. షట్ అప్. వాడు నాకు కావాలి. ఐ లవ్ హిమ్. ఎందుకమ్మా వాడిని సావని? నో. పీడా పోతుందమ్మా, వాడు సుతరాయించడమ్మా. రితిక్, వాడిని చావునే దేశాయి గారు పట్టుకోండి, మొత్తం డబ్బు వసూలు చేయాలా? ఆగండి. నువ్వు వచ్చి నీ బాకీలని మా నాన్న తీరుస్తాడు. నన్ను పెళ్లి చేసుకో. నేను రాను. ఇదంతా పెద్ద ట్రాప్. రితిక్, నేను దూకి చచ్చిపోతా. ఆగు. వీడు మనలో మనకు గొడవ పెడుతున్నాడు. వీడు చావడమే కరెక్ట్. చావు. రితిక్, ఆగు. వాళ్ళు నిన్ను ఎలాగో బతకనివ్వరు. నిజంగా నా కోసం దూకి చచ్చిపోతా? అవును. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. నేను నిన్ను పెళ్లి చేసుకుంటానని వాళ్ళకి చెప్పాను. మా డాడీతో ఛాలెంజ్ చేశాను. అర్జున్ భాయ్, ఓ మేరా లड़की को पटाया देखो. నేను చెప్పింది గదే. ఇప్పుడు వాణ్ణి మనం ఏం చేయలేం. ఈ కూతురాని చేతులుంది. ఆడు దిమాగ్తో దెబ్బతీసిండు. మీరు ఒక్క అడుగు ముందుకు వేసినా మేమిద్దరం ఇక్కడ నుండి దూకి చచ్చిపోతాం. రా, నిన్ను ఎలాగో పిచ్చిదానా? మన చెయ్యొద్దు. ఇద్దరం కలిసి చచ్చిపోదాం. నేను ఒక్కడే చచ్చిపోతా. లేదు, ఇద్దరం కలిసి చచ్చిపోదాం. కాదు, వదులు. ఇద్దరం కలిసి చచ్చిపోదాం. మీరెవరు ముందుకు రావద్దు. మేము చచ్చిపోతాం. పిచ్చి మొహం వదలవే. పడితే నాతో పాటు చచ్చిపోతావు. అదే కదా నేను చెప్పేది. ఇద్దరం కలిసి చచ్చిపోదాం. బ్రతికితే ఇద్దరం కలిసి బ్రతుకుదాం, లేకపోతే ఇద్దరం కలిసి చచ్చిపోదాం. పదా. అయ్యో, हे राम, सब पैसे गए रे. ఆపండి. ఎవరు మోసం చేశారు? మీరెవరిని మోసం చేయలేదా? మీరు చేసే మోసంలో వీడి మోసం ఎంత? మీరిన్ని మర్డర్లో మోసాలు చేసి ఈ స్థాయికి వచ్చారు. నాన్న, నువ్వెంత మందిని మోసం చేయలేదు? నువ్వు ఈ స్థాయికి రావడానికి కారణం మోసమే కదా నాన్న. ముఖేష్ భాయ్, మీరు కూడా ఎవరిని మోసం చేయలేదా? మోసం చేయకుండా మోట్లు మోసే స్థాయి నుంచి ఈ స్థాయికి ఎలాగెదిగారు? మీ చరిత్ర నాకు తెలీదా? వాసు, మీరు కూడా ఎవరిని మోసం చేయలేదా? ఒక్కొక్క ల్యాండ్ కబ్జా చేస్తూ నువ్వు ఈ స్థాయికి వచ్చిన వాడివి. వీడు చేసిన మోసానికే వీడిని చంపేస్తే మీరు చేసిన మోసాలకు మిమ్మల్ని ముక్కలు ముక్కలుగా నరికేయాలా? నామరూపాలు లేకుండా చెయ్యాలా? చెప్పండి, చెప్పండి. చూడండి, ఒక్కసారి వీళ్ళ జోలికి వస్తే మీరు వాళ్ళు చంపడం కాదు, నేనే మిమ్మల్ని అడ్డంగా నరికేస్తా. మీరందరూ వాడు మోసం చేసాడని అనుకుంటున్నారు. అసలు దీని అంతటికి కర్త కర్మ క్రియ అన్నీ నేనే. ఇదంతా చేసింది చేయించింది అన్నీ నేనే. మీరు అనుకున్నట్టు వాడు నా కాలేజీలో ఫ్రెండ్ కాదు, ముందే. ఇదంతా మే అందరం కలిసి ఆడిన నాటకం. ఎక్కడికి పోలేదు. ఇదంతా మున్నాబాయ్ ఆడించిన నాటకం. డబ్బంతా ఓ ట్రస్ట్ ద్వారా పేద విద్యార్థులు చదువుకోవాలనే ఉద్దేశంతో చేసింది. అక్రమంగా సంపాదించడం గొప్ప కాదు, ఆ డబ్బును ఖజానాలో పెట్టుకోవడం ముఖ్యం కాదు. చేతనైతే మీ చేతిలో రూపాయలోంచి ఎంతో కొంత సహాయం చేసి మనిషి అనిపించుకోవాలి. అప్పుడే మీ జీవితానికి అర్థం, పరమార్థం. మీ డబ్బులు ఎక్కడికి పోలేదు, మున్నాబాయ్ దగ్గర ఉన్నాయి, వెళ్ళి తీసుకోండి. నేను మిమ్మల్ని మోసం చేయాలని చేయలేదు, మీలో మార్పు రావాలని చేశాను నాన్న. వీళ్ళని ఆశీర్వదించండి నాన్న. మమ్మల్ని ఆశీర్వదించండి. తప్పైతే క్షమించండి. ఓకేనారా? థ్యాంక్స్ రా. ఇంతకీ నువ్వు హీరోవా విలన్వా? హీరోలా కనిపించే విలన్ని, విలన్లా కనిపించే హీరోని. నా స్టైల్ నాదే. నా స్టైల్ నాదే.
మీనాక్షి ఎక్కడుంది? మాడిలో ఇరుకాంగ. మడిలో ఉందా? ఎక్కడ? మడిలో కాదురా, మేడ మీద ఉందంటున్నారా వెదవారా? నువ్వు వెళ్ళన్నా, మేడం ఎట్లెక్కితే నాకు తలకు తిరుగుద్ది. నన్ను మానభంగం చెయ్యమనేగా.